ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతు రుణమాఫీ కాలేదా? ఈ నెంబర్కు కాల్ చేయండి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏ నెంబర్ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూసినా కానీ లైక్ చేయడం లేదు. దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ ప్రభుత్వం 2 విడతల్లో రైతు రుణమాఫీ చేసింది. అయితే కొందరికి ఇంకా రుణమాఫీ కాలేదు. వారి కోసం హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొచ్చారు. ఆ వివరాలు: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ అమలుకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే మొత్తం 2 లక్షల రూపాయల లోపు ఉన్న మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ 3 విడతల్లో మాఫీ చేయడానికి నిర్ణయించుకుంది. ఇప్పటివరకు 2 విడతల్లో సుమారు 18 లక్షల మంది రైతుల రుణమాఫీ అమలు చేసింది. తొలి విడతల్లో భాగంగా ₹1,00,000, రెండో విడత భాగంగా ₹1,50,000 మాఫీ చేసింది. ఇక ఆగస్టు 15లోగా ₹2,00,000 మొత్తాన్ని మాఫీ చేశామని అన్నది. అయితే కొద్ది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అర్హతలు ఉన్న వారి లోను ఖాతాల్లో నగదు జమ కాలేదు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలు, ఆధార్, రేషన్ కార్డులో పేర్లు సరిపోకపోవడం తదితర కారణాల వల్ల రుణమాఫీ జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రుణమాఫీ జరిగిన రైతుల కోసం తాము పోరాడతామని బీజేపీ పార్టీ స్పష్టం చేసింది. రుణమాఫీ జరగని రైతుల కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీజేపీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రుణమాఫీ కాని వాళ్ళు, ఇతర సమస్యలు ఉన్న రైతులు కూడా ఈ నంబర్కు కాల్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చు అన్నారు. అదేంటి అంటే 8861000097. అర్హతలు ఉన్న రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం 3వ విడత నిధులను విడుదల చేసే సమయానికి అయిన వారి రుణమాఫీ చేయాలని కోరారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్.